మీకు అసలు మీరు ప్రశ్నించడానికి అసెంబ్లీకే రానప్పుడు ఇంక ప్రశ్నలకి వ్యాలిడిటీ ఏముంటుంది? చట్టబద్ధంగా బలమైన ప్రశ్నలు ప్రజలు రాజ్యాంగబద్ధమైన సంస్థల దగ్గరికే మీరు రావట్లేదు, వైసీపీ రావట్లా. ప్రశ్నించే అవకాశాన్ని వదిలేసుకుంటున్నారు. కేవలం మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, సమాధానం చెప్పే అవకాశం లేకోకుండా మాట్లాడుకోవచ్చు అనే విధానంతో మీరు ఎవరైనా మాట్లాడచ్చు. వైసీపీ ఏముంది, సిపిఐ మాట్లాడచ్చు, లేకపోతే బీసీఎం మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, దానికి సంబంధం లేదు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ రాజధానిగా ఉండాలి. రాష్ట్రంలో ఎకనమిక్ పవర్గా ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనమిక్ పవర్గా ఇది డెవలప్ చెందాలి. ఎవరు వచ్చినా కూడా రాజకీయ కక్షలతో, ప్రాంతీయ విద్వేషాలతో దీన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలు కూడా దీన్ని పర్మనెంట్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సజ్జలు కొన్ని కామెంట్ చేశాడు. ఆయన ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు అప్పులు తీసుకొని వచ్చి రాజధాని పేరు మీద మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమిషన్లు ముందస్తుగానే తీసుకుంటున్నారని ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేస్తాను. నేను అదే చెప్పే కదా, మీకు అంత డౌట్ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ విషయం మీదైనా సరే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడితే సమాధానం చెప్తారు. మీరు ఎవరు సమాధానం చెప్పరు. మనకి ఏది కావాలంటే అది మాట్లాడేసేయచ్చు. ఇప్పుడు నేనున్నాను, ప్రభుత్వం తరపున మాట్లాడతాను కాబట్టి తర్వాత బాధ్యత ఉంటుంది, దానికి కరెక్టా కాదనేది. సో నీకు బాధ్యత లేకుండా ఏదైనా మాట్లాడేసేయచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మాట్లాడితేనే మాట్లాడుకోండి. మీకు నిజంగా జవాబు కావాలంటే తప్పకుండా మేము చెప్తాం. మీకు డౌట్ లేదని ఉంటే తప్పకుండా వాటిని క్లారిఫై చేస్తాం పత్రికల ద్వారా. ఇంకా మెరుగైంది ఏంటి, అసెంబ్లీలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి కానీ, లేకపోతే మీకు ఉన్న అనుమానాలుగా తీర్చుకోవడానికి సరైన వేదిక, రాజ్యాంగబద్ధమైన వేదిక అసెంబ్లీని మీరు వదిలేసేసి మరి ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రెస్ మీట్లు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్ మీద డిస్కషన్ వచ్చింది, ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారు. రోడ్స్లో కూడా ఈ యాక్సిడెంట్ ప్రోన్ పరిస్థితులు ఏమైనా ఉంటే, అంటే అన్డ్యులేషన్స్, నేషనల్ హైవే నిర్మాణంలో కానీ, స్టేట్ హైవే నిర్మాణంలో కానీ, వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి, ఇంజ్యూర్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ కూడా ప్రకటించారు. అదే ఎస్ వెహికల్స్ను కూడా ఈసారి కూడా చాలా స్ట్రిక్ట్గా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మానిటర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తుంది. ఇది అంటే ఎవరితో ఏదండి నిఘా పెంచిన మాట వాస్తవమే. నిఘా కేవలం మనుషుల ద్వారా, మాటల ద్వారానే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి కూడా. ఎందుకంటే వీటికి ఇప్పుడు ఒక బస్సుకి అంటే కాదు మీరు నవ్వుతారు కదా, చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అర్థం చేసుకొని వాళ్ళందరికీ, ఆయన అభిప్రాయాలను అర్థం చేసుకునే వాళ్ళందరికీ కూడా అది ఈజీగా కనపడుతుంది. కానీ ఆయన ఆలోచనలు కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దెర్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అర్థం కానప్పుడు నేనున్నాను, నాకు ఏంటి తెలియదు, ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినా కూడా సరే అని వింటాము. అట్లాగే కొంతమంది నవ్వచ్చు. సో అది కాదు ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఇవ్వచ్చు, ఎటువంటి వాటిని నివారించవచ్చు, యూజ్ కేసెస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో అటువంటి యూజ్ కేసెస్ ఇప్పుడు ఉంది. ఒక బస్సుకి పర్మిషన్ తీసుకుంటారు, ఏపీ ఏదో 505 ఏదో నెంబర్ ఉంటుంది, దానికి పర్మిషన్ తీసుకుంటారు. దానికి 4 బస్సులు తిప్పుతూ ఉంటారు. ఆ బస్సులకు పర్మిట్ ఉండకపోవచ్చు. మామూలుగా ఫిజికల్ వెరిఫికేషన్లో 505 బస్సు ఇది పర్మిషన్, అది అంటారు కదా, బ్రేక్ అయింది పర్మిట్ ఉంది అనుకుంటారు. సో ఏఐ వాడటం ద్వారా 4 చోట్ల కూడా ఆ బస్సు ఒకటేసారి క్యాప్చర్ అవుతుంది. కాబట్టి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఒకటే బస్సుకి 4 ఎట్లా ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. మామూలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు రోడ్డు మీద ఎప్పుడు ఉంటారని లేదు కదా. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆ వ్యవస్థ ఫెయిల్ అయిందనే కదా. చాలా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఫెయిల్ అయ్యారని నేను అంటలా. ఆ విధానం మూలంగా పూర్తి
ఫలితాలు సాధించలేమని, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని కాదు. అంటే మీరందరూ ఎందుకు అంటున్నారు అట్లా జరుగుతున్నాయని చెప్పేసి? ఇప్పుడు మీరు ఒక విధానం ఉందండి, ఒక విధానం ఉన్నప్పుడు దాని రిజల్ట్స్ రానప్పుడు దానికి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి, అంతేగాని ఇది ఇంతేలే అని చెప్పేసి ఉండరు కదా కొంతమందికి. మళ్ళీ సో రిపీటెడ్గా జరుగుతాం, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. ఎక్కడన్నా ఇటువంటివన్నీ క్యాప్చర్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటానికి ఇంకా సౌలభ్యం, చర్యలు తీసుకోవడానికి సౌలభ్యం, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా? 2014-19లో కూడా ఇదే విధంగా చెరుకు తోటను తగలబెట్టేశారు, అది అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా పైప్స్ ఉన్నాయి, అరటి తోట ఇప్పుడు తగలబెట్టింది, అప్పుడు చెరుకు తోట, అరటి తోట, ఓకే అరటి తోట, తోటలనే తగలబెట్టారు. సో ఇప్పుడు కూడా ఈ 3-4 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అసలు హయ్యెస్ట్ టెంపరేచర్లో కానీ అవి ఫైర్ యాక్సిడెంట్ క్యాచ్ కావు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందనే అనుమానం కూడా ప్రజలకు ఉంది. కాబట్టి దీని మీద, ఎందుకంటే మామూలు ఆకులో చెత్త లేదా అరటి తోట వరకు ఏదైనా చేయొచ్చు కొద్దిగా కిరసనాలు, కానీ అవి 150 డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర కాలుతాయంట, ఏది ఆ పైప్ ఏదైతే ఉన్నాయో. సో అంత టెంపరేచరు పెట్టి అసలు ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఈ ఎండకో లేకపోతే ఏదో సిగరెట్ పీకలు పడేసారనో అవదో. కాబట్టి ఎవరో ఉద్దేశపూర్వకంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు అనుమానం కలుగుతుంది. మరి అమరావతి మీద విద్వేషం ఉన్న వాళ్ళకి కానీ, అమరావతి అభివృద్ధి చెందకూడదనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ, లేదా దీన్ని ఏదో ఒక విధంగా విధ్వంసం చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి అటువంటి చేశారేమో అని ప్రజలు అనుమానపడుతున్నారు. సో దాని మీద గ్యారంటీ అది కూడా చూస్తారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ చూస్తారు. ఎల్ఎన్టీ లాంటి సంస్థలకి ఇన్సూరెన్స్ కోసం తమ ప్రోడక్ట్స్ని తాము తగలబెట్టుకుంటారు.